గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల అరుదైన శస్త్రచికిత్సలతో ఎంతో ఖ్యాతి తెచ్చుకున్న ఆసుపత్రికి వైభవానికి బీటలు పడుతున్నాయి. ఏదైనా సంఘటన జరిగితే హడావుడిగా స్పందించడం మినహా ఆ వైద్యాలయం అభివృద్ధిని పట్టించుకునే నాథుడు లేడు. ప్రణాళికలు ప్రతిపాదనలు రూపొందించడం తప్ప అమలు లేదు. 6 జిల్లాల పెద్దాసుపత్రిలో ఎన్నో లుకలుకలు, రాజకీయాలు. మొత్తంగా గుంటూరు ప్రభుత్వాసుపత్రికి జబ్బు చేసింది. ఎటు చూసినా అసౌకర్యాలు, అడుగు పెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు నిర్లక్ష్యాలు, రోగుల శరీర భాగాల కోసం ఆవురావురుమనే ఎలుకలు తదితర జీవులు. ఇది 107 ఏళ్ల చరిత్ర ఉన్న ప్రఖ్యాత గుంటూరు పెద్దాసుపత్రిలో కనిపించే దృశ్యాలు. ఎన్నో క్లిష్టమైన శస్త్రచికిత్సలు చేసి దేశ విదేశాల్లో గుర్తింపు పొంది కోస్తాంధ్ర ఆరోగ్య ప్రధానిగా పేరు తెచ్చుకుంది గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి. ఆ ఖ్యాతికి ఇప్పుడు బీటలు పడుతున్నాయి. 100 ఏళ్లపైనే చరిత్ర ఉన్న ఆసుపత్రి నిర్వహణ అస్తవ్యస్తం. పాలనా వైఫల్యాలు రోగులకు శాపంగా మారాయి. వైద్యుల కొరత, ఉన్న వైద్యులు సమయానికి రారు. నిష్ణాతులైన వైద్య బృందం ఉందని ఇక్కడికొచ్చే వేల మంది రోగులకు నిరాశ ఎదురవుతుంది. ఇప్పటికీ సాధారణ గుండె, ప్రసూతి, చిన్నపిల్లల విభాగాల్లో గంటల తరబడి క్యూలో ఉండాలి. గర్భిణుల బాధలు వర్ణనాతీతం. 20 కోట్ల రూపాయలతో మాతా శిశు వైద్యం కోసం ప్రత్యేక కేంద్రాన్ని ప్రభుత్వం మంజూరు చేసినా ఇంకా టెండర్లు ఖరారు కాలేదు. వైద్యులు, పారామెడికల్, పాలనా సిబ్బంది మధ్య సమన్వయం లేదు. ప్రశ్నిస్తే ఆందోళన చేస్తున్నారు. ఆసుపత్రిపై నేతలు, ఇతరుల పెత్తనం అధికం. సూపరింటెండెంట్లు ఇక్కడ ఉత్సవ విగ్రహాలు. 25 ఏళ్లుగా ఈ ఆసుపత్రికి ఒక్క స్టాఫ్ నర్సు పోస్టును ప్రభుత్వం మంజూరు చేయలేదంటే జీజీహెచ్పై ఎంత నిర్లక్ష్యమో అర్థం చేసుకోవచ్చు. మా దగ్గర స్టాఫ్ నర్సెస్ షార్ట్ ఫాల్ చాలా ఉంది. 2007 నుంచి కూడా రిక్రూట్మెంట్ జరగకపోవటం మూలకంగా చాలా ఇబ్బందులు ఫేస్ చేయడం జరుగుతూ ఉంది. గత 30 సంవత్సరాల నుంచి 186 మంది నర్సింగ్ సిబ్బందితోటే ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ రన్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య బెడ్స్ పెరిగినాయి, బెడ్ స్ట్రెంత్ పెరిగింది, పేషెంట్లు పెరిగారు, వార్డ్స్ పెంచారు, డాక్టర్ సీట్లు పెంచారు, పీజీ సీట్లు పెంచారు, ఎంబీబీఎస్ సీట్లు పెంచారు. కానీ నర్సింగ్ సిబ్బందిని మాత్రం పెంచలేదు. నిత్యం ఇక్కడకు వచ్చే రోగులు, వారి బంధువుల సంఖ్య వేల సంఖ్యలో ఉంటాయి. ఇంతమందికి ఇక్కడ సౌకర్యాలు లేవు. వేచి ఉండే గదులు, మరుగుదొడ్లు లేక వచ్చేవారు అల్లాడుతున్నారు. వీటికి తోడు అడుగడుగునా పారిశుధ్య లోపాలు. ఎలుకలు, ఇతరత్రా క్రిమికీటకాలకు ఆసుపత్రి ఆవాసంగా మారింది. శానిటరీ అసలు బాగలేదు. ఎక్కడ ఏ వార్డులో చూసినా అపరిశుభ్రత ఉంది. వార్డులన్నీ విడిగా ఉన్నాయి. మళ్ళీ ఎలుకలు తిరుగుతున్నాయి. చాలా ప్రాబ్లమాటిక్ ఉంది. ఇప్పుడు ఇక్కడికి వస్తేనే ఒక సాటికి బొమ్మంటున్నారు, ఇంకో సాటికి వస్తేనే వేరే సాటికి బొమ్మంటున్నారు. ఇప్పుడు బయట చూపిమంటేనే 1500 రూపాయలు అవుతున్నాయి డబ్బులు. రక్త పరీక్ష కాడికి వస్తేనేమో వాళ్ళేమో ఇక్కడ కాదు, రేపు సోమవారం రండి, మంగళవారం రండి అని చెబుతున్నారు. ఎన్ని సార్లు తిరగాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు 4 సార్లు తిరిగాం. 2 గంటలు అన్నారు. ఇప్పుడేమో ఆడకి వెళ్తున్నాం, ఎక్కడెస్తున్నాం, ఏడెస్తున్నాం, ఒకటే మార్చి చెబుతున్నారండి. వాళ్ళు ముచ్చట్లాడుకున్నారు, మన పని ఏం చేయరు. పారిశుధ్యం పనుల కాంట్రాక్టులో ఎన్నో లుకలుకలు. ఇక్కడ కనీసం 600 మంది పారిశుధ్య కార్మికులుండాలని అధికారులు నిర్ణయించారు. కానీ పారిశుధ్య గుత్తేదారు ఎంపికలో భారీ అక్రమాలు జరిగాయి. ఈ రాజకీయాల వల్ల ఆసుపత్రిలో పరిశుభ్రత నాసిరకంగా మారింది. ఎన్ని ఏంటంటే కంట్రోల్ చేయాలంటే శానిటేషన్ చేయాలి. శానిటేషన్ చేయాలంటే సపోజ్ 200 మంది వర్కర్స్ ఉన్నారంటే 200 మంది అటెండ్ అవుతున్నారా లేదా అన్నది చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. డాక్టర్స్ సపోజ్ 150 మంది 200 మంది ఉంటే ఆ పోస్టులు మొత్తం ఫిల్అప్ చేయాలి. అందరూ సెంట్ పర్సన్స్ ఉండి నిధులన్నీ ఎక్కువగా ఇచ్చి సిన్సియర్గా పనిచేసే ఒక మంచి ఆఫీసర్ని వేసి మనం మొత్తం ఫుల్ఫిల్ చేసినట్లయితే డెఫినెట్గా హాస్పిటల్ బాగుంటుంది. వసతుల కల్పనలో జాతీయ వైద్య మండలి సిఫార్సులు అటకెక్కాయి. పడకలను 1616కు విస్తరిస్తే గుంటూరు మెడికల్ కళాశాలలో 200 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతిస్తామన్నా ఆ విషయాన్ని ఇప్పటివరకు పట్టించుకున్న దాఖలాలు లేవు. అవుట్ పేషెంట్స్ ఇక్కడ కనీసం 2000 మంది వస్తారండి. సో 2000 మందిని క్లియర్ చేయాలంటే ఓపీ ఒక షిఫ్టే రన్ అవుతుంది. మిగతా షిఫ్ట్లో ఓపీ ఎక్స్టెండ్ అయినా కూడా ఓపీకి సపోర్టింగ్ స్టాఫ్ పోస్టింగ్ వేయడానికి సరైన మంది స్టాఫ్ లేరండి. అన్ని కార్డర్స్ కలుపుకొని ఆసుపత్రిలో 500 కంటే ఎక్కువ పోస్టులు వేకెంట్గా ఉన్నాయండి. వైద్య పరీక్షల విభాగాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఉదయం క్యూలో నిలబడితే తమ వంతు ఎప్పుడొస్తుందో తెలియదు. 3 ఏళ్ల క్రితం ఎంఆర్ఐ మిషన్ కోసం ప్రతిపాదనలు పెడితే ఇప్పటికీ మంజూరు కాలేదు. శస్త్రచికిత్సల కోసం ఏర్పాటు చేసిన 2 లిఫ్టులు పనిచేయడం లేదు. ఆసుపత్రి మొత్తానికి ఒకే ఒక్క ఎలక్ట్రీషియన్. ఐసీయూల్లో ఏసీలు పాడైతే అంతే. వార్డుల్లో ఒక్కోసారి నీళ్లు ఉండవు. ప్రసూతి, చిన్నపిల్లలు, ఎముకలు, గుండె విభాగాల్లో చాలా వరకు ఒక్కో పడకపై 2 రోగులు కనిపిస్తుంటారు.
శ్వాస సంబంధ పరికరాలు పనిచేయవు. ఔషధాలకు కేటాయిస్తున్న బడ్జెట్లోనూ ఏటా 30% మేర కోత విధిస్తున్నారు. ఇన్ని అగచాట్ల మధ్య రోగులకు అడుగడుగునా సమస్యలే. ఇంతవరకు ఆసుపత్రి అభివృద్ధి సలహా కమిటీ ఏర్పాటు కాలేదు. ఆసుపత్రి సమస్యలపై చర్చించి నిధులు మంజూరయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన ప్రజాప్రతినిధులు ఆ విషయం పట్టనట్టున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిష్టాత్మక గుంటూరు వైద్యాలయం సమస్యల వలయంగా మారింది. రోగుల వైద్య సేవకు దూరంగా కునారిల్లుతోంది.